నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు. హిందువులకు, జైనులకు ఈ పండుగ చాలా ప్రత్యేకం. ఈ ఏడాదిలో అక్షయ తృతీయ మే 10న శుక్రవారం నాడు వచ్చింది. ఉదయం 5:48 నుండి తదియ ఘడియలు ప్రారంభమై రోజంతా తదియ ఉంది. మరి అసలు అక్షయ తృతీయ అంటే ఏమిటి? దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాము. కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ రోజు తిథి, వారం, నక్షత్రం చూసుకొని వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా చూసుకుంటారు. అమృత ఘడియలు తప్పనిసరిగా చూసుకుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొత్తం అమృత ఘడియలతో సమానమే. అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే ఐశ్వర్యానికి రక్షకుడిగా కుబేరుడు నియమితుడైన రోజుది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న రోజు కూడా ఇదే అని చెబుతారు. అందుకే ఈరోజు అమ్మవారిని అలంకరిస్తారు. అందుకే బంగారం కొనుగోలు చేసి అలంకరణ చేయాలనే సెంటిమెంట్ మొదలైంది. కానీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. కానీ బంగారంతో అలంకరించాలని ఎక్కడా చెప్పలేదు. దాన ధర్మాలు చేస్తే పుణ్యం అక్షయం అవుతుందని శివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్టు శివపురాణంలో ఉంది. ఈ రోజు చేసిన హోమాలు, దానాలు, పితృదేవతలకు, దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని, అందుకే అక్షయ తృతీయ అని పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. కృతయుగం ఆరంభమైన రోజు కూడా వైశాఖ శుద్ధ తదియ రోజునే అని విష్ణు పురాణంలో ఉంది. నిరుపేద అయిన కుచేలుడిని శ్రీకృష్ణుడు అనుగ్రహించిన రోజు అక్షయ తృతీయే. ఈ రోజుతో కుచేలుడి దారిద్ర్యం తీరిపోయి సంపన్నుడయ్యాడు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ రోజు రేణుక, జమదగ్ని దంపతులకు కుమారుడిగా జన్మించాడు. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం కూడా అక్షయ తృతీయే. వ్యాస మహర్షి మహాభారతం వినాయకుడి సహాయంతో రాయడం మొదలెట్టిన రోజు, అరణ్యవాసంలో ఉన్న పాండవులకు సూర్యుడు అక్షయపాత్ర ఇచ్చిన రోజు, కటిక దారిద్ర్యం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంటికి భిక్షకు వెళ్లిన జగద్గురు ఆదిశంకరాచార్యులు కనకధార స్తోత్రం పఠించి ఆ ఇంటిని బంగారంతో నింపేసిన రోజు కూడా ఇదే. ఒడిశాలో పూరి రథయాత్ర సంబరాల కోసం రథం నిర్మాణాన్ని అక్షయ తృతీయ రోజే ప్రారంభిస్తారు. బృందావనంలోని బంకే బిహరి ఆలయంలో కొలువైన శ్రీకృష్ణుని పాదాలు దర్శించుకునే అవకాశం అక్షయ తృతీయ రోజు మాత్రమే దక్కుతుంది. సింహాచల క్షేత్రంలో అప్పన్న నిజరూప దర్శనం, చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయ తృతీయ నాడే. అందుకే ఈ రోజుకు అంత ప్రత్యేకత.